నమస్తే. బీజేపీ సీనియర్ నాయకులు ఏరెడ్డి మేశ్వరి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీకు ధమ్కి ఇస్తున్నారు, ఎటు పడితే ఎటు మాట్లాడకూడదని చెప్పేసి ఆయన వార్నింగ్ ఎట్లా చూస్తారండి? పాపంగా కోమటిరెడ్డి గురించి నేనేం మాట్లాడాలా? ఆయన అంత సీరియస్గా తీసుకునే అవసరం లేదు. నిన్న ఆయన తమ్ముడింటికి రేవంత్ రెడ్డి పోయేసరికి ఆయనకు ఏం భయం పట్టుకున్నదో, ఉన్న మంత్రి పదవి పోతుంది అనుకొని తమ్ముడికి ఈయన మంత్రి పదవి ఆయనకి ఇస్తాను అనుకున్నాడా, లేకుంటే ఇంకేమన్నా మరి ఏదో ఒక రకంగా రేవంత్ రెడ్డిని ప్లీజ్ చేసుకోవాలనుకుంటున్నాడా? ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, దాని గురించి మనం ఏం మాట్లాడాలా? ఓకే, ఇప్పుడు మీరేమో షిండేలు ఉన్నారని మీరు చెప్తుంటే అక్కడ షిండేలు లేరు, ఎవరు లేరు, 10 సంవత్సరాల దాకా రేవంత్ ముఖ్యమంత్రి అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. నిజమే అంటారా? ఇప్పుడు ఒకసారి ముఖ్యమంత్రి గారే మహబూబ్ నగర్లో స్టేట్మెంట్ ఇచ్చాడు, నా వెనక కాన్స్పిరసీ నడుస్తుంది, నా మహబూబ్ నగర్ ఓడగొట్టడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అంటే, ఆయన పార్టీలో ఆయనను ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారంటే మరి వాళ్ళని ఏమనాలో ఆయనే చెప్పాలి. ఓకే, మనమన్న స్టేట్మెంట్ కాదు కదా, మేము ఓపెన్గా చెప్తున్నాం, ఛాలెంజ్గా మహబూబ్ నగర్లో మేము ఓడగొడతాం, మేము గెలుస్తాం, జెండా ఎగరేస్తాం, కాషాయ జెండా మహబూబ్ నగర్ ఎగరేస్తాం, మేము బాధ్యత చెప్తున్నాం. కానీ ఆయన భయపడుకుంటూ నన్ను ఓడగొట్టడానికి కొంతమంది మా పార్టీలో ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారంటే చాలా స్పష్టంగా ఆయనకున్న ఇన్ఫర్మేషన్ తోటి చెప్తున్నాడు. పాపం ఆయన దగ్గర మొత్తం ఐజీ, డీజీపీ, ఇంటెలిజెన్స్ నుంచి కానిస్టేబుల్ వరకు పనిచేస్తున్నారు. వాళ్ళు ఏం ఆధారాలు ఇచ్చారో ఆధారాన్ని పట్టుకొని ఆయన మాట్లాడుంటాడు. కానీ బీజేపీ బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసి కుట్ర జరుగుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. నిజమే అంటారా? చూడండి, భారతీయ జనతా పార్టీకి అలాంటి అవసరం ఎప్పుడు ఉండదు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు డెమోక్రటికల్గానే ఉంటుంది. భారతీయ జనతా పార్టీ మాకు ఇచ్చినటువంటి అపోజిషన్ రూల్, ప్రజా గొంతుగా మేము మాట్లాడుతున్నాం, ప్రజల పక్షాన్ని నిలబడ్డాం, ప్రజల పక్షాన రేపు మేము పోరాటం చేసి ప్రజల్లోకి వెళ్తాం, మ్యాండేట్ తీసుకొని వస్తాం, ప్రభుత్వం ఫామ్ చేస్తాం. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎప్పటికైనా టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే, మళ్ళీ చెప్తా ఉన్నాను, వాళ్ళిద్దరు కలిసే నాటకాలు ఆడి వాళ్ళిద్దరు కలిసే గవర్నమెంట్ షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ 100 రోజుల పరిపాలన ఎట్లా అనిపించింది మీకు? అవినీతి, అక్రమాలు, సెటిల్మెంట్లు, భూదందాలు. మీరు పదే ఆ ట్యాక్స్, బీ ట్యాక్స్ ఏంటంటే అసలు? ఆర్ ట్యాక్స్, రేవంత్ ట్యాక్సా, రాహుల్ ట్యాక్సా, రాజీవ్ ట్యాక్సా, వాళ్ళు ఏదో ట్యాక్స్ పెట్టుకున్నారు. దానికి పాపం అందరినీ భయపెట్టి సెటిల్మెంట్ చేసుకుని ట్యాక్సులు వసూలు చేస్తూ ఉన్నారు. కాంట్రాక్టర్ బిల్లులను, పెండింగ్ ఉన్న బిల్లును క్లియర్ చేయడానికి పాపం ఆయన దుకాణం ఆయన పెట్టుకున్నాడు బట్టి, అది బీ ట్యాక్స్ అని పేరు పెట్టుకున్నాడు. ఇంకా రానున్న రోజుల్లో ఇంకేమేమి ట్యాక్స్లు వస్తాయో చూద్దాం. నీకు హైదరాబాద్ ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉందని మీరు అనుకుంటారా? వెళ్తుందా? ఖచ్చితంగా వెళ్తున్నది. ఖచ్చితంగా హైదరాబాద్ పైసలతోటే ఢిల్లీ రాజకీయం నడుస్తుంది. లోక్సభ ఎన్నికలు మీకు సవాల్గా మారింది అనుకోవచ్చా? హైదరాబాద్ డబ్బులే రేవంత్ రెడ్డి కలెక్ట్ చేసి ఢిల్లీకి పంపించి, ఢిల్లీ కాంగ్రెస్లో ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో హైదరాబాద్ పైసలనే కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుందని మేము ఆధారాలతో సహా మేము చెప్తున్నాం. రెండవది ఏమడిగారు? లోక్సభ ఎన్నికలు మీకు సవాల్గా మారే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి. మాకేం సవాలండి, వాళ్ళు ఏంటంటే రేపు తెలంగాణ రాష్ట్రంలో 12 సీట్లు గెలవబోయేది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో 10కి తగ్గకుండా 12 సీట్లు ఖచ్చితంగా గెలుస్తున్నాం. ఇది ఛాలెంజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకొకటి, ప్రజలు మా పక్షాన ఒకటే. వాళ్ళు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ని చూశారు, ఇప్పుడు అతి తక్కువ కాలం నుండి కాంగ్రెస్ ఫెయిల్యూర్ చూశారు. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం పటిష్టంగా ఈ దేశం బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారికి ఓటేయాలని చెప్పి ప్రజలు దృఢంగా నిశ్చయించుకున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారని చెప్పి హరీష్ రావు జోస్యం చెప్తున్నారు. ఆయన మన ఆస్ట్రేలియా జరా ఆయన పెట్టుకొని దుకాణం పెట్టి చెప్పమను, ఆయన గురించి నేనేం మాట్లాడాలి ఆయన చెప్తే.